హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఈ రోజు మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ గురించి చూసుకుందాం. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంకా సిలబస్ చెప్తాను. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, అజ్జు అకాడమీ వాళ్ళు టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఎఫ్బిఓ మెయిన్స్ కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎఫ్బిఓ మెయిన్స్ కి సంబంధించి క్లాసెస్ లాంచ్ చేయబోతున్నారు. లైక్ పేపర్ 2 ఏదైతే ఉందో జనరల్ సైన్స్, ఎన్వైర్న్మెంట్ వీటన్నిటికి సంబంధించి క్లాసెస్ అనేది చెప్తారు. మనం చూసుకున్నట్టయితే ఎఫ్బిఓ ప్రిలిమ్స్ కి వాళ్ళ టెస్ట్ సిరీస్ నుంచి చాలా వరకు బిట్స్ అనేది కవర్ అయింది. సో ఎఫ్బిఓ మెయిన్స్ కూడా చాలా వరకు యూజ్ అవుతుందని స్టూడెంట్స్ కి చెప్తున్నాను. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఆన్లైన్ కి వెళ్ళి ప్లే స్టోర్ కి వెళ్ళి అజ్జు అకాడమీని కొట్టండి, యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఎఫ్బిఓ మెయిన్స్ ఎలా ఉంటుందంటే, మనం ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జామ్ ఫస్ట్ మనకి ఇది ఆబ్జెక్టివ్ టైప్. కానీ మనకి ముందు ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. అది మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్, ఎస్ఏ రైటింగ్. అది ఒక 45 మినిట్స్ ఏంటంటే ఫస్ట్ ఎవరి సిస్టమ్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనకి ఒక్కొక్క బుక్లెట్ అనేది ఇస్తారనమాట. ఎంటీ బుక్లెట్, వైట్ పేపర్స్ తో. దాంట్లో మనం ఈ ఎస్ఏ రైటింగ్ అనేది రాయాలి. 45 మినిట్స్ టైం ఉంటుంది. రాసిన తర్వాత వాళ్ళు 45 మినిట్స్ అవ్వగానే బుక్లెట్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అప్పుడు మనకి సిస్టమ్ లో ఆటోమేటిక్ గా ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పేపర్ 1, పేపర్ 2 కి సంబంధించి. సో ఈ ఎస్ఏ రైటింగ్ వచ్చి నేను ఎస్ఏ రైటింగ్ మోడల్స్ అనేది తర్వాత కొన్ని వీడియోస్ లో చెప్తాను. టాపిక్స్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ గురించి ఇచ్చారు. ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతారు. మనకి ఆప్షన్స్ ఏముండవు. ఇది ఈ క్వశ్చన్ కాకపోతే ఇంకో క్వశ్చన్ అన్నట్టు ఉండదు. ఒకటే క్వశ్చన్ ఉంటుంది. దాని గురించి మనం ఎస్ఏ రాయాలి. ఎస్ఏ అనేది లైక్ ఒక 4 పేజెస్ రాస్తే గుడ్ అండి. ఇంకా ఇది 50 మార్క్స్ కాబట్టి జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అంటే 18 మార్కుల కంటే అబోవ్ వస్తే చాలు. ఈ మార్క్స్ అనేవి కన్సిడర్ చేయరు, క్వాలిఫై అవ్వాలి అంతే. నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 2 ఇవి ఆబ్జెక్టివ్ టైప్. మనకి ఆన్లైన్ లో పేపర్ 1 ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. 100 మినిట్స్ ఉంటుంది, 100 బిట్స్. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ ఇంకా మెంటల్ ఎబిలిటీ ఇదంతా ఉంటుంది. మన జనరల్ స్టడీస్ అంటే మన అందరికీ తెలిసిందే. లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి అడుగుతారు. ఇంకా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఇవన్నీ ఉంటాయి. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అనేది ఎలాగో మనకు తెలుసు, ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ పేపర్ 2 అనేది 100 మార్క్స్ కి మళ్ళీ 100 మినిట్స్. అందులో ఈ 100 మార్క్స్ లో 50 మార్క్స్ అనేది జనరల్ సైన్స్ గురించి అడుగుతారు. జనరల్ సైన్స్ ఒకసారి సిలబస్ చెక్ చేయండి. లైక్ ఏమీ లేదు, మనకి 10th క్లాస్ స్టాండర్డ్స్ వరకు అడుగుతారు. నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్, అది కూడా ఓన్లీ 3 టాపిక్సే. అథమెటిక్స్, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, అది ఒక 50 మార్క్స్. సో టోటల్ పేపర్ 1, పేపర్ 2 కలిపి 200 మార్క్స్ కి. ఈ 200 మార్క్స్ కి మనకి ఎన్ని వస్తే అవే కన్సిడర్ చేస్తారు. జనరల్ ఎస్ఏలో వచ్చిన మార్క్స్ అనేది దీంట్లో యాడ్ చేయరు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.